సారీ సరసు, యాక్చువల్లీ నా వల్లే. బాబు అదంతా తర్వాత మాట్లాడదాం. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ అంటే ఏంటి బాబు? అది ఎవరన్నారు? నువ్వు ఎక్కడ విన్నావు? ముందు దాని అర్థం చెప్పండి బాబు. అది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. నిజమేనా బాబు? నిజమేగా. మరి మిస్ యూ మచ్చు అని ఏదో. ఏంటి సరసు ఇది? మిస్ యూ మచ్చు అదే ఏదో. ఓ మిస్ యూ సో మచా? అవును బాబు, అదే అదే. నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని. అంటే నీకు దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు అని. కొంచెం కూడా మనసాక్షి లేదు. ఎంత మోసం ఎలా చేయాలనుకుంటున్నాడు? సరసు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరు బాబు? రాహుల్, ఇక్కడున్నావా? అందరూ అక్కడ నీకోసం ఎదురు చూస్తున్నారు. నా కోసం ఆంటీ? సరే ఆంటీ, నేను వెళ్తాను. సరసు, నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి సరసు, ఏదో చెప్పడానికి చాలా ఆతృత పడుతున్నట్టున్నావు. ఎవరి గురించి, దేని గురించి? అది అమ్మగారు, అది చెప్పు సరసు. ఇందాక నా కూడా హర్ష గురించి ఏదో చెప్పబోయి ఆగిపోయావు కదా, ఏంటది? మీ హర్ష బాబు ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడమ్మా. నవ్యమని పెళ్లి చేసుకున్నా జీవితాంతం ఆ అమ్మాయితోనే ఉంటాడంటమ్మా. ఏం మాట్లాడుతున్నావు? హర్ష ఏంటి, ప్రేమేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? లేదమ్మా, నేను చెప్పేది నిజం. మీ అబ్బాయి వేరే అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం నేను కళ్ళారా చూశాను. కావాలంటే ఈ ఫోటో చూడండి. సరసు, నువ్వు పొరబడుతున్నావు. గుడ్డిగా నమ్ముతోంది. ప్రేమ గుడ్డిది సరసు, నీకు తెలీదా?
ఇది మీకు ముందే తెలుసా? అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను. వద్దమ్మా, ఈ నిశ్చితార్థం ఆపేయండి అమ్మా. మీరు తప్పు చేస్తున్నారమ్మా. ఏంటి ఆపేది? నవ్వితో పెళ్ళయ్యే వరకు ఏది ఆగేది లేదు. పిచ్చి పిచ్చిగా చేయకు. వద్దమ్మా, అలా అనకండి. మీరు ఒక ఆడవారయ్యండి నవ్యమ్మ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం తప్పమ్మా. ఏ ఏంటే మోసం? నీకన్నా మోసం ఎవరే చేసేది? ఏంటమ్మా, బెదిరిస్తున్నారా? సరే చెప్పండమ్మా. ఇంట్లో నుంచి పంపించేస్తారు, లేదా ఇష్టం వచ్చినట్టు కొడతారు, మహా అయితే చంపేస్తారు. అంతే కదా? నేను చచ్చినా సరే నవ్యమ్మ జీవితం ఏమీ కాకూడదు. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చేతులు కట్టుకుని కూర్చునే బుచ్చమని కాదు. నా వాళ్లకు అన్యాయం జరుగుతుంటే ఆపడానికి చావుకి సైతం ఎదురెళ్లే సరస్వతిని నేను. మర్యాదగా ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి మా అమ్మా. ఏ వెళ్ళు. అమ్మగారు, అమ్మా వదలండి అమ్మా. అమ్మా ఏం చేస్తున్నారమ్మా? వెళ్ళ. అమ్మగారు, అమ్మా 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 అమ్మా, డోర్ తీయండి అమ్మా, తలుపు తీయండి అమ్మా. మా నవ్యమ్మ జీవితాన్ని నాశనం చేయకండి. దయచేసి నిశ్చితార్థాన్ని ఆపేసేయండి అమ్మా. నువ్వు ఎంత అరిచినా జస్ట్ ఉంగరాలు మార్చుకునే వరకు. ఆ తర్వాత నువ్వు నమ్మిన నిజాన్ని అబద్ధం చేస్తాను. నిన్ను ఇంట్లో వాళ్ళ చేతి బయటికి గింటేలా చేస్తాను. అమ్మా వద్దమ్మా, అమ్మా వద్దమ్మా, అంత పని చేయొద్దమ్మా. శ్యామ్లా, అక్కడ ముహూర్తానికి టైం అయిందని అందరూ ఎదురు చూస్తున్నారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, పదండి. పద. రాహుల్, డాడీ. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఉండు. అలాగే డాడీ. ఓం అయం ముహూర్త శుభముహూర్తోస్తు దేవీం వాజమదనేంద్ర దేవాస్తాం చురోవా పశవా వదందే సానా మందిరేష మూర్తిర్నుహానాధేనుర్వాక్స్మాన్నపతుష్టుతైతో అయం ముహూర్త శుభముహూర్తోస్తు శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః స్వామిహిరణ్యగర్భాభ్యాం నమః విజయపురంధరాభ్యాం నమః నందినీవృష్టాభ్యాం నమః సీతారామాభ్యాం నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. హరిద్రా కుంకుమావిలేపనం సమర్పయామి. కుంకుమం పంతులు గారు, ముహూర్తానికి టైం అవుతుంది, తొందరగా కానివ్వండి. అమ్మా, ఆ ఉంగరాలు ఇవ్వండి. ఓం మహామంగళ్యే నమో నమః. ఓం మహాగణాధిపతయే నమో నమః. ఆదిన్యాకేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః.
విష్ణవే మధుసూదన విక్రమ వామన శ్రీదాది వాసుదేవాయ నమః కృష్ణాయ నమః బ్రహ్మణే నమః శ్రీ మహాగణాధిపతయే నమః జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిశ్చితార్థం జరగకూడదు. తలుపు తీయండి. పరబ్రహ్మమానామనేక సూర్యేన కోటి బ్రహ్మాండానాం ఏకతమో వ్యక్త్యా ప్రబుధమాంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ మహాదేవాయ నమో నమః శ్రీ మహాదేవతాయే నమో నమః హరిద్రా కుంకుమాక్షరాన్ సమర్పయామి పుష్పైః పూజయామి మహాదేవాయ నమో నమః. శివేంటి? నేను రూమ్ లో చూసేస్తాను. కన్యాపమాకృతో భూయా కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వదో భూయా సత్వానాన్ మోక్షమాప్నుయాం. మీ హర్ష బాబు ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడమ్మా. నవ్యమని పెళ్లి చేసుకున్నా జీవితాంతం ఆ అమ్మాయితోనే ఉంటాడంటమ్మా. విశ్వంభర సర్వభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం. పంతులు గారు, ముహూర్తానికి టైం అవుతుంది, తొందరగా కానివ్వండి. ముహూర్తానికి ఇంకా 2 నిమిషాల సమయం ఉందమ్మా. అమ్మా, ఇద్దరు దండలు మార్చుకోండి. సరసు, చిన్నవాడు సరసు, చిన్నవాడు తలుపు తీయండి. చిన్నవాడు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీరు రండి మేడం, రండి. వధూవరులు ఉంగరాలు మార్చుకోండి. ఓం ధ్రువందే రాజావరణా ధ్రువందేవ బృహస్పతిః ధ్రువంద ఇంద్రస్యాగ్నిశ్చరాస్తం ధారయతాం ధ్రువో. ఓం జో మాంగళ్యదేవతాయే నమో నమః సంకృష్టిరస్వాస్తికాయ నమః గంధం పరికల్పయామి. ఆపండి.
నేను నీతోనే ఉంటాను. నువ్వే నా జీవితం, నా ప్రాణం. ఐ లవ్ యూ. ఈ నిశ్చితార్థం జరగకూడదు. ఆపమని చెప్పడానికి నువ్వెవరు? ఇక్కడ ఉండకూడదు అని చెప్తే మళ్ళీ ఎందుకు వచ్చావు? గెట్ అవుట్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? మీరు నన్ను చంపినా సరే ఈ నిశ్చితార్థం జరగకూడదు. ఈ హర్ష ఒక పెద్ద మోసగాడు, మంచివాడి కాదు. నవ్యమ్మ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. నోటికి ఎంతొస్తే అంత వాగుతావా? నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదంటే డైరెక్ట్ గా చెప్పు. అంతేకాని హర్ష మీద నిందలు వేస్తే చంపేస్తా. అయ్యో నవ్యమ్మ, ఈ హర్ష మంచితనం ముసుగులో నటిస్తున్నాడు. ఇదంతా ఈ తల్లి కొడుకులు కలిసి ఆడుతున్న నాటకం. నాటకాల గురించి నువ్వా మాట్లాడేది? నువ్వు చేసిన తప్పుని క్షమించిన ఆ మనిషి మీదే అబండాలు వేస్తావా? పిన్ని ఆగు. అసలు సరసు కారణం లేకుండా ఏం మాట్లాడదు. అసలు ఏం జరిగిందో తనని చెప్పనివ్వండి. ఏంటన్నయ్యా ఇది చెప్పేది? ఇప్పటి వరకు మౌనంగా ఉండి ముహూర్త సమయానికి వచ్చిందంటే ఈ ఫంక్షన్ ఆపడానికి పక్కా ప్లాన్ తోనే వచ్చింది. అది ఒకసారి ఆలోచించు. దీనికి నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదు. నువ్వు మాత్రం దీని మాట వినాలి, అది చెప్పినట్టు జరగాలి అంటే నేను ఒప్పుకోను.